శరీరానుసారమైన మనస్సు నీలో నుండి వెళ్ళిపోవాలా. ఆయన చిత్తము నీ జీవితంలో నెరవేరు. అప్పుడు ఏ శత్రువు నీ ముందు నిలబడలేడు. అప్పుడు ధైర్యంగా మాట్లాడవచ్చు, ధైర్యంగా మాట్లాడతావు. లేకపోతే నీకు ఆ ధైర్యం ఉండదు. నువ్వు ఎదిరించలేవు, నువ్వు పోరాడలేవు. ఇంకా ఎంతో కాలము నువ్వు ఆ బానిస జీవితాన్ని జీవించాలి. ఆ కరువు పోదు, ఆ వ్యాధి పోదు, ఆ ఇబ్బందులు పోవు, ఆ గొడవలు ఇబ్బందులు ఏమి పో. ఎందుకు? ఆ దయ్యాలు పట్టి పీడిస్తున్నాయి. ఏమంటున్నా తెలుసా? వీరు ఎప్పటికీ వీరు ఎదగొద్దు, వీరు అనగదొక్కబడాలి, వీరు పతనమైపోవాలి, అప్పుల పాలైపోవాలి. ఏం కావాలి వానికి? ఏం కావాలి? నీ నాశనం కావాలి. కానీ దేవునికి ఏం కావాలి? నశించిపోతున్న వారిని వెతికి రక్షించి దేవుని బిడలుగా నిలబెట్టాలి. హల్లెలూయా. అప్పుడు సాతాను వణికిపోతాడు. సాతాను నిన్ను చూసి భయపడతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఒకవేళ ఆ విశ్వాసాన్ని నువ్వు ఒకవేళ పొందుకుంటే, ఈ శరీరానుసారమైన క్రియల్లో నుంచి నువ్వు బయటకు వస్తే, నువ్వు యేసు క్రీస్తు రక్తంతో కడగబడితే నువ్వు దేవుని స్వరూపంలో మారుతావు. హల్లెలూయా. అప్పుడు నీ దగ్గర నుంచి ఇంకొక తరమును దేవుడు స్టార్ట్ చేస్తాడు కదా. నోహ దగ్గర నుంచి మరి ఆయన ఏం స్టార్ట్ చేశారో, ఒక కొత్త హిస్టరీ స్టార్ట్ చేశాడు ఆయన, న్యూ బిగినింగ్. మరి ఈరోజు నీ ద్వారా ఒకవేళ నువ్వు అలా మారితే గనక, నీ ద్వారా ఒక కొత్త ప్రారంభాన్ని దేవుడు స్టార్ట్ చేస్తాడు. నీ తరాలకు దేవుడు వాగ్దానములు ఇస్తాడు. నీ తరములకు దేవుడు తోడై ఉంటాడు. నీ తరములకు దేవుడు ఆయన ఎప్పుడు కూడా తోడై ఉండి నీ తరములను ఆశీర్వదిస్తాడు. నువ్వు చెప్పగలవా ఈరోజు రేపు రాబోయే నా తరములను దేవుడు ఆశీర్వదిస్తాడని? నువ్వు చెప్పగలవా ఈరోజు రేపు రాబోయే నా తరములను యాజకులుగా ఇదిగో దేవుడు నిలబెడతాడని నువ్వు చెప్పగలవా? రాబోయే తరములో నీ బిడ్డలను దేవుడు ప్రవక్తలుగా నిలబెడతాడని చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు? నీ ద్వారా రావాలి, నీ నుండి రావాలి, నీ రక్తములో నుండి రావాలి, నీ మహిమలో నుండి రావాలి. అబ్రహాము నుండి మరి వారి తరములు, దావీదు చిగురు, దావీదు వంశములో మరి క్రీస్తు వస్తాడని ప్రవచనాలు. మరి అలాగే ఈరోజు నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా.